బ్రాహ్మడు ఉన్నాడట. ఆ బ్రాహ్మడు కంట ఏమీ లేని కడుపేదవాడట. తనకి ఏతాకులు ఇల్లు తాటాకులు దళ్ళతోటి ఉన్నారంట. అతను 7 ఊర్లెళ్ళినా 3 సార్లు తెచ్చుకున్నాడంట, 3 ఊర్లెళ్ళినా 3 సార్లు తెచ్చుకుంటాడంట. అలాగే జీవితం కట్టిస్తున్నాడట. ఇలా చేయగా 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 ఇద్దరు కూతుళ్ళు ఉన్నంట, చిన్న బాగెత్తమ్మ పెద్ద బాగెత్తమ్మ, ఒక కొడుకట. వీళ్ళే ఆలోచిస్తున్నారంటే ఏంటి అన్ని చూసినా మన జీవితాలు ఇలాగే ఉంటున్నాయి, కదలలేదు, నాన్న చూస్తే ఎక్కడికి వెళ్ళి ఇయ్యే తెస్తున్నాడు, ఈ స్వయం పాకంకి అంతగా ఎక్కువ రావటం లేదు, ఏం చేయాలి తండ్రి అని అలా ఆలోచిస్తున్నారంట. ఆలోచిస్తుంటే అలాగే పిల్లలేమో ఆవు పేడ ఏరుకొని తెచ్చుకొని పిడకలు చేసుకునేవారంట. ఆ పిడకలు చేసుకొని ఆ పిడకలతోటి అలాగే వీళ్ళు అమ్ముకొని వచ్చేవారట. ఈ వచ్చిన ఇలాగే ఉందట, ఏమీ మారలేదట. మారకపోతే అలా చేయగా 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 ఒక రోజు అంట ఈ కేదారీసి నోము వచ్చిందట. అక్క కేదారీసి నోము అంటే ఏంటి అనేసి చిన్న బేగత్తంని పెద్ద బేగత్తం అడిగిందట. చెల్లి కేదారీసి నోము అంటే అందరూ అన్నీ వండుకొని చేసుకుంటారు, బూర్లు గారెలు అన్నీ వండుకొని చేసుకుంటారే, మన దగ్గర ఏమీ లేదు కదా, మనం ఏం చేసుకోగలమే చెల్లి అని అక్క చెప్పిందట. సరే అక్క మనం ఏరుంది కదా స్నానం చేద్దాం పోనీ అన్నట. సరే చేద్దాం చెల్లి అని చెప్పేసి ఆ ఏట్లో స్నానం చేశారంట. స్నానం చేశాక మళ్ళీ మనసులో చెయ్యాలి అనిపించిందంట. ఎలా చేద్దాం ఏమీ లేదు, ఏమీ లేని పరిస్థితుల్లోని స్నానానికి వెళ్ళి అందులో ఉన్న ఇసుకను తెచ్చుకొని గవిరితల్లిని చేసుకున్నారట. ఆ గవిరితల్లిని చేసుకొని పసుపు బొట్టు పెట్టుకొని పిండి ముగ్గు పెట్టుకొని ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారంట. అంతలోకి మర్రి చెట్టు కనిపించిందంట. ఆ మర్రి చెట్టు కింద ఆ ఆకులు తెచ్చుకున్నారట, ఇస్తలు కుట్టుకున్నారట, ఆ వాళ్ళ తెచ్చుకున్నారట, తోరణాల కింద పెట్టుకున్నారట, ఆ పళ్ళు తెచ్చుకున్నారట, బూర్ల కింద పెట్టుకున్నారట, ఆ దీపం వెలిగించుకున్నారట. సరే అయితే అని చెప్పేసి స్వామి బాగానే ఉంది అని చెప్పేసి దండం పెట్టుకొని ఇంటికి వెళ్ళి చూడబోడికి ఈ తాటాకుల దళ్ళు ఏతాకులు ఇల్లు అన్నీ మాయమైపోయి వాళ్ళకి ఇల్లు వాకులు అన్నీ కలిగాయి అంట. అతనికి ఈ ఎన్నూర్లైనా ఈ 3 సార్లు తెచ్చిన మనిషికి ఇతనికి స్వయం పాకం కూడా ఎక్కువే వచ్చిందట. అమ్మాయి ఏం చేశారు, మన పరిస్థితి బాగుంది అంటే నాన్న మేమేమీ చేయలేదు, ఈశ్వరుడికి నోవు నోచుకున్నాము మరి చెట్టు కిందకి వెళ్ళి అని చెప్పారు. సరే అయితే అమ్మ బాగానే ఉందంటే చిన్న బాగెత్తమ్మకి పెద్ద బాగెత్తమ్మకి పెళ్ళిళ్ళు అయిపోయాట. పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరంతోళ్ళకి వాళ్ళే వెళ్ళిపోయారట. ఇలా వెళ్ళిపోగా ఏం చేశారంటే అలాగే చేసేవాళ్ళు. చేతి కొడుకున్నాడు కాదు, నానా మనం ఎంత ఉన్నా వాళ్ళవి, మనం ఇంకా మర్రిపళ్ళు మర్రి వాళ్ళు ఎందుకు మనకు అయ్యొద్దు, మనం బంగారు తోరణాలతోటి వెండి వస్త్రాలతోటి పూజ చేద్దాము అని చెప్పేసి కొడుకు చెప్పంట. సరే బాబు అలాగే చేద్దాం అంటే ఈ మర్రిప తోరణాలు ఈ మర్రిపళ్ళు ఈ మర్రిపూలు ఇవన్నీ తీసేసి కాకరపాదు మీద విసిరేసాడు కొడుకు. విసిరేసి బంగారాన్ని వెండి పెట్టి పూజ చేశాడు. పూజ అయితే యథా ప్రకారంగానే ఇవన్నీ మాయమైపోయాడు. మామూలు పేదరికి వచ్చేసిందంట. మళ్ళీ ఆ తాటాకుల తళ్ళు ఏతాకిళ్ళతోటి గడుపుతున్నాడట. ఏటి ప్రభు మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎట్టో మాకు స్వామి అని చెప్పేసి ఆలోచించండి. ఆలోచిస్తే ఏమీ లేదట. ఏమీ లేదు, మళ్ళీ మామూలు 3 సార్లు బియ్యంతో మళ్ళీ జనం తీరుస్తున్నాడట. సరే ఏం చేద్దాము అనేసి అంటే ఆ చెట్టు ఆ కాకరపాదు మీద వేసిన ఇవన్నీని కాకరకాయలు తెక్కాసేసాయట. కాసేసి ఈ వజ్రాలు వైడ్యూరాలతోటి ఉన్నాయంట. చెట్టు గారి దగ్గర పట్టుకెళ్ళాడట. ఈ పూటకు స్వయంపాకం ఇవ్వాలి ఈ కాయలు తీసుకొని అంటే స్వయంపాకం ఎలా ఇచ్చి మీ కాకరకాయలు ఎవరు కొంటాం లేదు అన్నట. లేదు మాకు ఈ యాక ఇవ్వండి, పప్పు బియ్యం ఇవ్వండి చాలు, పిల్లలు ఆకలితో ఉన్నారంటే సరే అని ఆ చెట్టు గారు ఆ కాకరకాయలు తీసుకొని పప్పు బియ్యం స్వయంపాకం ఇచ్చాడట. ఈ పట్టుకొని వెళ్ళి ఈ వండుకొని వెళ్తున్నారు. ఈ పోయి చూడబడికి ఓ వజ్రాలు వైడ్యూరాలు ఉన్నాయట. సరే అని చెప్పేసి ఈ కొంట అతను తెలివితేటలు ఉపయోగించి నాకు రోజు తెచ్చి నీకు రోజు 2 పూటలు సరిపడగా నేను ఇస్తాను అని చెప్పేసి అంటే అలాగే పట్టుకెళ్ళేవాడట. ఇంక అయినా ఈయనకు సరిపోయేది కదట. సరే అక్క దగ్గరికి వెళ్తాను నాన్న, అక్క ఏమిస్తే తెస్తాను అని చెప్పి పెద్ద అక్క దగ్గరికి ఏమీ తమ్ముడా పరిస్థితి ఇలాగైపోయింది అని చెప్పి అక్క బాధ. ఏమీ లేదు ఇలా చేసాం అక్క మేము అని అంటే చాలా తప్పు చేసావు తమ్ముడు కూడదు అని చెప్పి గుమ్మడి పండు తెప్పించి గుమ్మడి పండు తులిసేసి గుమ్మడి పండులో కొంచెం డబ్బు పెట్టి కొంచెం బంగారం పెట్టి ఒక క్యారెట్ అన్నం పెట్టి తమ్ముడా వెళ్ళండి ఇంటికి అని చెప్పేసి పంపిస్తే సగం దూరం వెళ్ళి ఏటికడ కాళ్ళు చేతులు కడుక్కోబడికి గరుకు మంత్రులు వచ్చి ఈ గుమ్మడి పండు పట్టుకుపోయాడు. అయ్యో మళ్ళీ పట్టుబడి ఎలాగా అని మళ్ళీ చిన్నక్క దగ్గరికి వెళ్ళాడు. మళ్ళీ చిన్నక్క అలాగే చేసిందట. మళ్ళీ గుమ్మడి పండు తెప్పించి గుమ్మడి పండు తొలిసేసి అందులో డబ్బు బంగారు పెట్టి వెళ్ళి తమ్ముడని పంపిస్తే మళ్ళీ చెట్టు దగ్గర రావడం మళ్ళీ తీసేసాడంట గరుకు మంత్రులు. ఏమి ఎలాగుంటుందని చెప్పేసి అంటేని అలా కాదు మేము వస్తా ఉండండి మీ ఇంటికి అని చెప్పేసి మళ్ళీ చిన్న బాగెత్తమ్మ పెద్ద బాగెత్తమ్మ మళ్ళీ అమ్మగారింటికి వచ్చారంట. మళ్ళీ అమ్మగారింటికి వచ్చి మళ్ళీ యథాయి ప్రకారంగానే ఈ ఇసుక తెచ్చుకొని గవితల్లిని చేసుకొని
ఈ తోరణాలు తెచ్చుకొని తోరణాల కింద పెట్టుకొని ఇవన్నీ చేసుకొని మళ్ళీ పండగ చేశారంట. ఈ పండగ చేయబడి మళ్ళీ మామూలు పూర్వతనంగానే మళ్ళీ ఇవన్నీ వచ్చాయంట. అందుకని ఆధారం లేని వాళ్ళకి కేదారేసి నువ్వు నోసుకుంటే ఆధారం కలుగుతుందని ఆ స్వామి చెప్తున్నారు. వచ్చో రాదు శ్రీనీలకంఠేశ్వర సుందర కైలాస శంకర పార్వతి పరమేశ్వర శ్రీనీలకంఠేశ్వర సుందర